మీ సంగీత సాధనని డిస్టర్బ్ చేసినందుకు క్షమించాలి. నా పేరు లత. మీకు శ్రీహరిమూర్తి గారు తెలుసా? ఆయన్ని తెలియని వారు ఎవరుంటారండి? ఆయన మా నాన్నగారు. మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదే. పట్నంలో చదువుకుంటున్నాను. అన్నట్టు మీ పేరు తాన్సేన్ కాదు కదా? తాన్సేను కాదు, త్యాగయ్య కాదు. నా పేరు గోపి. ఈ ఊరి స్కూల్లో టీచర్ గా పనిచేస్తాను. సంగీతం టీచర్ గానా? కాదండి, నేను సంగీతంలో డిప్లొమా పాస్ అయినా పల్లెటూరులో సంగీత మాస్టర్ పోస్ట్ ఉంటుంది కదండి, అందుకే లెక్కల మాస్టర్ గా పనిచేస్తున్నా. అదే పొరపాటు. ఎవరికి ఏ విద్యలో ప్రావీణ్యం ఉంటే ఆ విద్యనే సాధించాలి, బోధించాలి. ఏమంటారు? అన్నీ మీరే చెప్పేస్తుంటే ఇంక నేనేమంటానండి. అన్నట్టు మీ భార్య కూడా సంగీతం వచ్చా? ఏమో నాకు తెలియదండి. అదేమిటండి, మీ భార్య గురించి మీకు తెలియకపోవడమేమిటి? పెళ్లి కానిదే నా భార్య గురించి నాకెలా తెలుస్తుందండి? వెళ్ళొస్తానండి. మంచిది. ఈ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటాను. ఇక మీదట మీ సంగీతాన్ని డిస్టర్బ్ చేయడానికి తరచూ వస్తూ ఉంటాను. బాయ్ బాయ్. బాయ్. కాలం చెప్తాం. కత్తి టైం ఎంత అయింది? 10 అండి. అమ్మాయి ఎన్నింటికి రావాలి? 10 గంటలకండి. అంటే ఆలస్యం ఎంత? 10 నిమిషాలే కదండి. లెక్క చెప్పాల్సిన మనిషి గుటకలు మింగుతూ ఉంటే 10 నిమిషాలని లెక్క కొట్టేస్తావా? 10 నిమిషాలంటే ఏంటి? 10 నిమిషాల్లో ఎన్ని ప్రోగ్రాంలు జరిగిపోవచ్చు. 10 అబద్ధాలు చెప్పి పచ్చని సంసారంలో సిచ్చు పెట్టేయచ్చు. 10 బోటకాలు చెప్పి మామూలు మనిషి పేజానాయకుడు అయిపోవచ్చు. 10 బాంబులు పేల్చి ప్రపంచాన్ని శోచానం చేసేయచ్చు. 10 నిమిషాలు వెనకాల ఇంత లెక్క ఉందన్నమాట. ఏం కాలం, లెక్క సరిపోయిందా? సరిపోయింది మహాప్రభు. ఆ అమ్మాయి గారు వస్తున్నారు. రామ్మా రా. ఏంటి ఆలస్యమైంది? డ్రైవర్ ఏమైనా లేట్ చేశాడా? చెప్పు, ఆడి తోలు చేసే ప్రోగ్రాం పెట్టుకుంటాను. అదేం లేదు నాన్న, మనోరు అందాలన్నీ చూసుకుంటూ నేనే మెల్లగా వచ్చాను. సీతమ్మా, అమ్మాయి వచ్చింది, ఆరతి పట్టరా. బాగున్నా సీతమ్మా? బాగున్నానమ్మా. ఏమ్మా, పరీక్షలు బాగా రాసావా? ఓ, బాగా రాశాను నాన్న. తప్పకుండా ఫస్ట్ క్లాస్ వస్తుంది. లేకపోతే ఆయన చంపేసే ప్రోగ్రాం పెట్టుకోను. కూర్చో. దేవుడి దయ వల్ల ఈ ఊళ్ళో ఏ గాడిదా చదవనంత చదువు చదివించేశాను. ఆయన చేత ఆలస్యం చేయకుండా మిగిలిన వ్యవహారాలు కూడా పూర్తి చేయండి బాబు. ఆయాగా నువ్వే ఇంత వరి అయిపోతుంటే అయ్యగారు ఇంకెంత వరి అయిపోవాలో. నాకు నచ్చిన పద్ధతుల్లో నీకు మంచి భర్త దొరికితే. నాన్న, ఇప్పుడు పెళ్లి సంగతి ఎందుకు గాని ముందు నాకు సంగీతం నేర్చుకోవాలంది. ప్రోగ్రాం మంచి ప్రోగ్రామే, కానీ ఈ ఊళ్ళో సంగీతం నేర్చుకోవాలని ఉంది అని నువ్వు అడగటం ఎట్టుందంటే ఎడారిలో చల్లటి చెరువు నీళ్లు తాగాలి అని అడిగినట్టు ఉంది. అదేమిటి నాన్న? లేకపోతే ఈ ఊళ్ళో సంగీతం నేర్పేదేవుడమ్మా? మేమే. మీరెవరు? వాట్? నేనెవరినా? నా గురించి ఏ ఉత్తరంలోనూ మీరు రాయలేదా బావగారు? బావగారంటున్నాడేమిటి? ఎందుకంటున్నారు అంటే, నువ్వు నోరమయ్యి. ఏం లేదమ్మా, అప్పుడప్పుడు మనతో సహాయం పొందే ప్రోగ్రాం పెట్టుకుంటాడు. ఆ చనువు కొద్దీ అది. సహాయాలు పొందేవాళ్ళైతే బాబుగారనాలుగా? బాబుగారు అని పిలిస్తే నన్ను బంట్రోత్ అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మా పర్సనాలిటీలు అలాంటివి. ఇంతకీ మీరేం చేస్తుంటారు? ఏమిటంటే, అడిగింది నిన్ను కాదు, నన్ను. నేను ఒక అపూర్వమైన గ్రంథం రాయడానికి పరిశోధన సాగిస్తున్నాను. ఏమిటా గ్రంథం? శృంగార రసగుళికలు. లికలు. వాత్సాయనుడి కామశాస్త్రం కంటే 100 రెట్లు వండర్ఫుల్ గా ఉండే గ్రంథరాజ్యం. అమెరికా దొరల దగ్గర నుంచి అనకాపల్లి అమాయకుల దాకా శృంగారం ఎలా ఎలా జరిపిస్తారో, పాముల దగ్గర నుంచి చీమల దాకా ఏ విధంగా సంతానోత్పత్తి జరుపుతున్నాయో ఆ జంతువుల గురించి నేను పరిశోధన సాగించడం లేదు. కావాలంటే ఆ డిపార్ట్మెంట్ నువ్వు తీసుకో. బదుబాయ్, నా పేరు నందనవనం సుందర మన్మధరావు. నా పేరు బృందావనం బుడతల తంబు. ఇంతకీ నా గురించి మీరేమనుకుంటున్నారు? నేను సిటీలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు జూకు వెళ్లి కోతుల్ని కొండముచ్చుల్ని చూసి ఎంజాయ్ చేసేదాన్ని. అయ్యో, ఇక్కడ అవకాశం లేదే అనుకున్నాను. కానీ
ఇక్కడ మిమ్మల్ని చూసిన తర్వాత ఆ లోటు తీరిపోయింది అనుకుంటున్నాను. వాట్? నీ కూతుర్లా కనిపిస్తున్నావా? అందులో అనుమానమే ఉంది బస్. అమ్మా నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకునే ప్రోగ్రామ్ పెట్టుకో. నేను వచ్చేటప్పుడు ఓ సంగీత విద్వాంసుడు చూశానన్నా. ఈ ఊర్లో నేను కాక మరో సంగీత విద్వాంసుడా? ఎవడు వాడు? గోపి అని లెక్కల మాస్టారు. వాడా? వాడు పాడేది ఓ సంగీతమే. నేను సాక్షాత్తు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పుట్టిన ఊళ్ళో పుట్టినవాడిని. యు సీ మిస్టర్, Yes. గుజరాత్ లో పుట్టిన వాళ్ళందరూ గాంధీలు అయిపోరు. పోనీ నెహ్రూలు అవుతారా మేడం? షటప్. నాన్న, నేను ఆ గోపి దగ్గరే సంగీతం నేర్చుకుంటాను. బావా, మీ అమ్మాయి నాకు చాలా నచ్చింది. నర్మయ్, ఇందాక నుంచి మా అమ్మాయి ఉందని నేనేం మాట్లాడకూడదనే ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. అసలు నేను ఇక్కడికి ఎవరు రమ్మన్నారా? మీ అమ్మాయి వస్తోందని తెలిసి మా అక్కే నన్ను పంపించింది. రేయ్, నీ అక్కకి నాకు ఉన్న కనెక్షన్ లతకు తెలియదురా. బావా బావా, మీ అమ్మాయి నేను అలా షికార్కి వెళ్ళే ప్రోగ్రామ్ పెట్టుకోమంటావా? అట్టగా నువ్వు ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్నావు అనుకో, నేను నిన్ను చెప్పుతో కొట్టే ప్రోగ్రామ్ మీ పెట్టుకుంటాను. చెప్పుతోనా మా చెప్పుతోనా? ఒరేయ్ కత్తే, అయ్యగారు చెప్పిన తర్వాత అది అంతే. లేకపోతే దయచేయండి, ఇప్పటికైనా మీకు దయ కలిగింది. ఏంటి ఎప్పుడు లేని శ్రీకాకుళం శివరాంజని ఇవాళ నాతో ఏలాకోళం ఆడే ప్రోగ్రాం పెట్టుకుంది. నేను ఏకంగా ఈ లోకల్ నుంచి వెళ్లిపోయే ప్రోగ్రామే పెట్టుకున్నాను. అందుకే విషయం కూడా రెడీ చేసుకున్నాను. చవురుకో, ఏలాకోళానికి కూడా ఒక అద్దు పద్దు ఉండాలి. ఏదో ఇవాళ మా అమ్మాయి వచ్చింది కదా అని కొంచెం ఆలస్యమైంది అనుకో, అందుకు సాగు ప్రోగ్రాం పెట్టుకోవాలా? కాస్త మందు అందుకో. అందుకుంటున్నాం. నువ్వు ఆత్మహత్య చేసుకుని ముందర అడగవలసిన 4 మాటలు అడిగేస్తే నేను చావడమా బతకడమా తేల్చేసుకుంటానక్క. ఏడ్రా, మీకు పిచ్చి గాని పట్టిందా? జాయింట్ గా సాగు ప్రోగ్రాం పెట్టుకున్నారు చూడకుండా. మీకు అలాగే ఉంటుంది. నేను ఎన్నెన్ని అవమానాలు దిగమింగుంటున్నాను నాకు తెలుసు, ఆ భూదేవికి తెలుసు. ఇంతకీ నీకు ఏం కావాలో అడుగు. పట్టు చీర కావాలా, చంద్రహారం కావాలా, రవ్వల నెక్లెస్ కావాలా? మెళ్ళలోకి కొలుసు, అన్నంలోకి పులుసు, ఇదేనా ఆడదానికి కావాల్సింది? సరదాగా ఈ ఇల్లు, ఆ మామిడి తోట, పక్కనున్న 20 ఎకరాలు నా పేరున రాయండి అన్నాను. రాశారా? ఆస్తి అంతా అమ్మాయి పేరు ఉందని తెలిసి కూడా నువ్వు అడగటం న్యాయమేనా చెప్పు. న్యాయం గురించి మీరే చెప్పాలి. నేను కాపురానికి వచ్చిన మొదట్లో మిమ్మల్ని 3 వరాలు అడిగాను, మీరిచ్చారు. ఏంటయ్యి? వరం నంబర్ 1, మెళ్ళో తాళి కట్టి ధర్మసత్రంలో బ్రతుకుతున్న మా అక్కని ధర్మపత్ని చేసుకుంటా అన్నావు. కానీ ఇప్పటికీ ఆవిడ జీవితం ధర్మసత్రంగానే మిగిలిపోయింది. వరం నంబర్ 2, ఆస్తంతా మా అక్క పేరులో రాస్తా అన్నావు. రోటీ కప్పుడు ఆవిడ మకాన్ తప్ప మాకేమీ ఇవ్వలేదు. వరం నంబర్ 3, మా తమ్ముడికి మీ అమ్మాయినిచ్చి. ఆగండి అలాగా. మీ ముగ్గురు కలిసి కూడబలుక్కుని డైలాగులు చెప్పే ప్రోగ్రాం పెట్టుకున్నా, మా అమ్మాయిని ఈడికిచ్చి పెళ్లి చేసే ప్రోగ్రాం మాత్రం నేను ఎట్టుకోను. అంటే నేను నీకు మందందించడానికి? మీరు లోపల ఉన్నప్పుడు బయట కాపలా కాయడానికే తప్ప మరెందుకు పనికిరావా? రమా, పాపం పిచ్చి విధవ ముచ్చట పడిపోతున్నాడు. చీర కనపడితే చాలు ఎంట పడిపోయేవాడు మా అమ్మాయిని చూసి ముచ్చట పరకే. పద. రావణాసురుడు మహాబలవంతుడు. అతడు అష్టదిక్పాలకుల్ని సాధించి వారిని తన చెప్పు చేతల్లో ఉంచుకుని మునీశ్వరుల్ని చాలా బాధలు పెట్టేవాడు. అతనికి 10 తలలుండేవి. 10 తలలే? అతను రాక్షసుడు కదా, అందుకే 10 తలలుండేవన్నమాట. ఏమిటి ఆలోచిస్తున్నా? మరి మనకి జలుబు చేస్తే రుమాలతో కదా తుడుచుకుంటాం. అవును. మరి అతను 10 తలలకి జలుబు చేస్తే 10 ముక్కులు తుడుచుకోవడానికి ఎంత పెద్ద రుమాలు వాడేవాడా అని. సందేహాలు నువ్వును. ఏం చెప్తాం బాబు, వీడికి సందేహాలు తప్ప చదువు బుర్రకెక్కటం లేదు. కాఫీ తీసుకో బాబు. లక్ష్మి, నీకు తెలిసే పక్కింటి సుబ్బాయమ్మకి పెళ్లి కుదిరిందట. పెళ్లి కొడుకు ఎవరే? రాజమండ్రిలో ఉద్యోగం చేస్తున్నాడట. అందుకేనేమో ఈరోజు చెరువుకు రాలేదు. నేను వస్తానే. అలాగే. నువ్వు ఇంట్లో లేనప్పుడు లక్ష్మి చదువు చెప్తే ఇలాంటి ప్రశ్నలు వేసి దాని ప్రాణం తీస్తుంటాడు. నేనెప్పుడు ప్రాణం తీశాను? తీయలేదు. చెప్పవేమా? సత్యహరిశ్చంద్రుడు పాఠం చెప్పి అందువలన నీకు బోధపడి నీతేమిట్రా అని అడిగితే ఏమన్నాడు? నిజం చెప్పబట్టే కదా హరిశ్చంద్రుడికి అన్ని కష్టాలు వచ్చాయి, అందుకని ఎవరూ నిజం చెప్పకూడదు అని బోధపడిందట వీడికి. మాస్టారు, మిమ్మల్ని శ్రీహరిమూర్తి గారు అర్జెంట్ గా రమ్మన్నారండి. అలాగే, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళొస్తానమ్మా. త్వరగా వచ్చాయి బాబు. వారిని, నీకు సంగీతం వచ్చని మా అమ్మాయి చెప్పే వరకు నాకు తెలవదయ్యా. ఏదో సరదా కొద్దీ ఓ 4 రాగాలు నేర్చుకున్నాను తప్ప. ఆ 4 రాగాల్లోనే ఓ 2 రాగాలు మా అమ్మాయికి నేర్పు.
అన్నట్టు ఇవాళ చాలా మంచి రోజు, అందుకని ఇవాళ నుంచి ఆ ప్రోగ్రాం పెట్టేసుకోండి. ఏమ్మా? అది కాదండి. అలాగే నాన్న. నేను ఎందుకయ్యా అట్ట నసుకుతావు? నువ్వేం ఊరికే చెప్పొద్దులే. కొద్దో గొప్ప నెలకి ఎంతని ముట్ట చెప్పే ప్రోగ్రాం నేను ఎట్టేసుకున్నాను. అంచేత పైకెళ్ళి ఆ ప్రోగ్రాం ఎట్టేసుకోండి. తీసుకెళ్ళమ్మా. రండి అది మాస్టర్. మ్మ్. రండి మాస్టర్. శృతి అనేది సంగీతానికి ప్రాణం. శృతి తప్పిన సంగీతం వెళ్ళే. గతి తప్పిన జీవితాన్ని చూడలేం. అలాగే సంగీతానికి మరో తోడు తాళం. శృతి తాళం ఉంటే ఎవరి పడినా బాగుంటుంది. అది ఎలాంటి సంగీతమైనా మధురంగా ఉంటుంది. అంటే మంచి తోడు దొరికితే జీవితం కూడా సంగీతం లాగే మధురంగా ఉంటుందా మాస్టారు? నిస్సందేహంగా. మరి ప్రారంభిద్దామా? ఉమ్.